హాయ్ ఫ్రెండ్స్, యూటీఎస్ యాప్ ఓపెన్ చేస్తుంటే రైల్1 యాప్లో లాగిన్ అవ్వమని సూచిస్తుంది. అలాగే యూటీఎస్ యాప్లో న్యూ రిజిస్ట్రేషన్ కూడా పర్మనెంట్గా డిజేబుల్ చేయబడింది. రైల్1 యాప్ లాగిన్ అవ్వడానికి యూటీఎస్ లేక ఐఆర్సిటిసి క్రెడెన్షియల్స్ ద్వారా కానీ లేదా న్యూ యూజర్ ద్వారా కానీ రిజిస్టర్ చేసుకొని 6 డిజిట్ పిన్ సెట్ చేసుకోవాలి. యూటీఎస్ యాప్ క్రెడెన్షియల్స్ ద్వారా లాగిన్ అయితే ఆర్ వ్యాలెట్లో ఉన్న బ్యాలెన్స్ అమౌంట్ ఆటోమేటిక్గా రైల్1 యాప్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. రైల్1 యాప్లో అన్రిజర్వ్డ్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి పేపర్లెస్ ఆప్షన్ మాత్రమే ఇవ్వబడింది. ఇప్పుడు క్రొత్త రైల్1 యాప్లో ఒక అద్భుతమైన ఫీచర్ ఉంది. అదేమిటంటే మీరు ట్రైన్లో కూర్చుని కనెక్టింగ్ జర్నీ టికెట్ బుక్ చేసుకోవచ్చు. అలాగే రన్నింగ్ ట్రైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఆర్ వ్యాలెట్ ద్వారా అన్రిజర్వ్డ్ టికెట్స్ బుక్ చేస్తే 3% క్యాష్ బ్యాక్ వస్తుంది. కనెక్టింగ్ జర్నీ రైలు టికెట్లు బుకింగ్ సమయంలో ప్రయాణికులు ప్రధాన రైలు షెడ్యూల్ అరైవల్ మరియు కనెక్టింగ్ రైల్ బయలుదేరే షెడ్యూల్ మధ్య సమయ పరిమితిని నిర్ధారించుకొని పరిగణనలోకి తీసుకోవాలి. అది ఎలాగంటే, ఇప్పుడు మేము లింగంపల్లి వెళ్ళే ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాము. రన్నింగ్ ట్రైన్లో నుంచే కనెక్టింగ్ జర్నీ టికెట్ ఎలా బుక్ చేయవచ్చో చూడవచ్చు. రైల్1 యాప్లో అప్కమింగ్ జర్నీ క్రింద వ్యూ డీటెయిల్స్ క్లిక్ చేస్తే బుకింగ్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. తరువాత బుక్ కనెక్టింగ్ జర్నీ మీద క్లిక్ చేస్తే ఫ్రమ్ స్టేషన్ ఆటోమేటిక్గా ఫిల్ అవుతుంది. అప్కమింగ్ ట్రైన్స్ చెక్ చేసుకున్న తర్వాత టు స్టేషన్ సెలెక్ట్ చేసుకుని నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ యాడ్ చేసుకుని బుక్ నౌ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే పేమెంట్ పేజ్ వస్తుంది. ఆర్ వాలెట్ లేదా యూపీఐ మరియు అదర్ ఆప్షన్స్ ద్వారా పేమెంట్ చేయవచ్చు. ఆర్ వాలెట్ ద్వారా పేమెంట్ చేస్తే క్యాష్ బ్యాక్ ఎర్న్డ్ అని వస్తుంది. మీ టికెట్ యాప్లో జనరేట్ అవుతుంది. వ్యూ డీటెయిల్స్ క్లిక్ చేసిన ప్రతిసారి డైనమిక్ ప్రివ్యూ 5 మినిట్స్ వరకు కనబడుతుంది. అలాగే కనెక్టింగ్ జర్నీ ద్వారా జనరేట్ అయిన టికెట్లో క్రింద బుక్ కనెక్టింగ్ జర్నీ అనే ట్యాబ్ ఉండదు. ఈ క్రొత్త రైల్1 యాప్ ద్వారా కనెక్టింగ్ జర్నీ టికెట్ను ట్రైన్లో నుంచే బుక్ చేయడం ద్వారా లోకల్ ట్రైన్లు మిస్ అవ్వకుండా రన్నింగ్ ట్రైన్ ఎక్కి ప్రమాదాల బారిన పడకుండా సురక్షితంగా ప్రయాణించవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.